వరలక్ష్మి వ్రతాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి చేయాలా? మగవాళ్ళు చేయొచ్చా? ఇది ఆడవాళ్ళకి కేవలం పరిమితమా ఇది? వివాహం కాని వారు కన్యలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. హ్మ్. చక్కటి భర్త లభిస్తాడు. హ్మ్. మంగళగౌరి వ్రతం కూడా పెళ్లి కాని కన్యలు చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం కూడా. చక్కటి భర్త లభిస్తాడు. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు మగవారి పూజ చేసుకోవచ్చా? డబ్బులు ఎవరికి అవసరం లేదు, ఆడవారికేనా? మగవాళ్ళకే కదా ముఖ్యం. ముఖ్యం. ప్రప్రథమంగా వరలక్ష్మి వ్రతంలో ముందు కావాల్సింది ఈ వ్రతం చేసుకోవడానికి భర్త యొక్క పర్మిషనే ముందు కావాలి. హ్మ్. ఈ వ్రతానికి కూర్చునే ముందు భర్త కాళ్ళకి మొక్కి అక్షతలు వేయించుకొని వ్రతం చేసుకోవాలి. హ్మ్. కుదిరితే ఇద్దరు కూర్చుని చేసుకుంటే చాలా శ్రేష్టం, ఓహో. చాలా శ్రేష్టం. లేదు వారికి కుదరలేదు, తప్పకుండా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకునే వీళ్ళు వ్రతం చేసుకోవాలి. మార్నింగ్ పూజ స్టార్ట్ చేసే ముందే. ఇక పూజా సమయం కూడా అమ్మ నేను ఒకసారి చెప్తాను. మిట్ట మధ్యాహ్నం 12ంటికి 1 గంటకి ఇలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే విశేషం. అప్పుడు ఇంకే శంక ఉండదు. ఇప్పుడు మొదలు పెట్టాము అప్పుడు మొదలు పెట్టామని ఉండదు. టైం అనేది చూసుకోక్కర్లే. లేకపోతే గనక సింహలగ్నం అని ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయము, అది నాకు తెలిసి 6 గంటల ఆ సమయంలో మొదలవుతుంది. 6 దాటిన తర్వాత 8, 8:30 వరకు ఉంటుంది. ఆ సింహలగ్నంలో లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా శ్రేష్టం. చాలా గంటలు టైం ఉంటుంది. ఇక ఈ నైవేద్యాలు అవ్వలేదు, ఎలా చేసుకోవాలి? కొబ్బరికాయ కొట్టి పండు నివేదన చేసి ముందు పూజ చేసేసుకోండి. తర్వాత హాయిగా ఏదో ఒక సహస్రనామ పారాయణం ఏదో ఒకటి చదువుకుంటూనో వింటూనో ప్రసాదం తయారు చేసి మహానైవేద్యం తర్వాత ఏదో ఒక స్తోత్రం చదువుకుని మళ్ళీ సాంబ్రాణి ధూపం వేసి మహానివేదన చేయాలి. అంటే స్టోరీ అయిపోయాక మహానైవేద్యం సమర్పయామి వచ్చినప్పుడు కొబ్బరికాయ పండు అవసరార్థం స్టోరీకి ముందే ఉంటుంది కదా. స్టోరీకి ముందే, ఎందుకంటే షోడశోపచార పూజల్లో నివేదన అయిపోయిన తర్వాతే కథ ఉంటుంది కాబట్టి ఈ నివేదన సమయంలో అంత ఉదయమే నివేదన కాదు. ఈ నివేదన సమయానికి కానప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి పండు నైవేద్యం చేసుకోండి. పానకం, వడపప్పు, చనిమిడి కంపల్సరీ ఇవి చేసేసుకుని నైవేద్యం చేసేసేయండి. చేసేసిన తర్వాత నెమ్మదిగా మహానివేదన చేసుకుని అప్పుడు ఆ సమయానికి పెట్టుకోండి. లేదు మాకు కుదురుతుంది చేసేసుకోండి. అంతే తప్ప 27 రకాలు 54 రకాలు 108 రకాలు చేసి అలసిపోయి ఆ పూజ అనేది మర్చిపోయి అక్కడ ఆవలింతలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడుండే జనరేషన్ కి, ఇప్పుడుండే బిజీ టైం కి పూజ చేసుకోవడమే కష్టంగా ఉన్న సందర్భంలో అమ్మవారికి పెట్టాల్సిన ముఖ్యమైన, అంటే ఇప్పుడు 9, ఇప్పుడు మీరు అన్నారు కదా 21 ఇలా ఉంటాయి కదా, అలా తక్కువగా చేసుకునేవి ఎన్ని రకాలు చేసుకోవాలి, ఏవి చేసుకోవాలి? క్షీరాన్నం రైట్. ఎందుకంటే క్షీరంతో చేసినవి ఏవైనా కూడా, ఎందుకంటే లక్ష్మీం క్షీరసరాజముద్రతనయాం, క్షీర సముద్రం నుంచే కదా ఆవిడ ఉద్భవించింది. పాలతో చేసిన ఏవైనా ఆవిడకి ఇష్టమే. మీకు నిజంగా ఏ ఆరోగ్యమో బాగాలేదు, పూజ మానలేరు, స్వీట్ షాప్ నుంచి చిన్న పాలకోవా తెచ్చుకోండి, దాన్ని గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి శుద్ధి అవుతుంది, అప్పుడు నివేదన చేయండి. అలా కూడా చేసుకోవచ్చు. అలా అని ఓపికన్నా నేను బయటకు కొని తెచ్చి పెట్టమని తప్పనిసరి పరిస్థితి అయితే ఏమీ చేయలేరు. క్షీరాన్నం కూడా చేయలేరు. ముద్గోధనం వండి పెట్టండి. అంటే పెసరపప్పు, బియ్యము, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి వండితే ముద్గోధనం, అంటే పులగము అంటారు. పులగము అంటారు. ఆ పులగాన్ని నివేదన చేయొచ్చు. 3 రకాలు చేస్తారు, 5 రకాలు చేస్తారు, 11 రకాలు చేస్తారు. ఇలా వారి అంటే దీంట్లో కొన్ని కుటుంబ నేపథ్యాలు కూడా ఉంటాయమ్మా. అంటే వంశపారంపర్యంగా మా అత్తగారిని చేశారని, ఇన్ని చేయాలని ఏదో ఉంటుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకని. శ్రేష్టంగా అయితే 3 చాలు, లేదా 1 చాలు. ఏది వద్దమ్మా, భక్తి ముఖ్యం అమ్మా. నిజంగా పాల్గొనే స్తోమత లేదు, రోజు అన్నం వండుకుంటాం కదా. గుడాన్న ప్రీతమానస ఆవిడ బెల్లం ముక్కేసి నైవేద్యం పెట్టండి. ఎందుకంటే ఏది కన్నా భక్తి ముఖ్యం. ఈ భక్తి అనేది రకరకాల వెర్రితలలు వేస్తూ ఉంది ఈ రోజుల్లో. నేను భక్తి అనేది ముఖ్యం, భక్తే శ్రేష్టం, మీకు ఏది వీలైతే అది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కేవలం కుంకుమ, పసుపు, కొబ్బరికాయ ఇవి చాలు, నీకు అది కూడా లేదా పర్వాలేదు, నువ్వు భక్తితో చెయ్యి అని ఇన్ని ఆప్షన్స్ ఉన్నా మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, అయ్యో నా దగ్గర ఇది లేదే అని. అదే కదమ్మా, ఇప్పుడు ఏమవుతుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంలో ఎవరో ఏదో చేస్తారు, పక్కింటి వాళ్ళు చేస్తారు, ఆవిడేదో పండక్కి చీర కొనుక్కుంటుంది, ఆవిడేదో నగలు కొనుక్కుంటుంది, ఈవిడకి వచ్చి చూపిస్తుంది, ఈవిడ మనసంతా అక్కడ ఆగిపోతుంది.
అరే నేను కొనుక్కోలేకపోయానని అందులోనే ఉంటారు తప్ప నేను ఈ రోజు నా పరిస్థితి ఏంటి, ఉమ్, నా స్తోమత ఏంటి, మనసుకి తృప్తి ఉందా లేదా. right. నువ్వు కాటన్ చీర కట్టుకున్నా తృప్తి పడతావు, ఎప్పుడు తృప్తి అనేది నీ మనసుకి కావాలి కదా, ఇది ముఖ్యం. ఉమ్, లేదు నీ దగ్గరికి ఎలా వస్తుంది, నువ్వు లేదు అనుకుంటే ఆ వస్తువు వస్తుందా, రాదు కదా. ఉన్నదానితో తృప్తి చెందడం వల్ల ఆవిడ యొక్క ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. సో మొత్తానికి పెళ్లి కాని కన్యలు ఈ వ్రతం ఆచరించవచ్చు, మంచి హస్బెండ్ రావటానికి. అలాగే మంగళగౌరి వ్రతం చేయొచ్చు. వీలైతే దంపతులు ఇద్దరు కూర్చుంటే గనక చాలా మంచిది అని అంటారు. అవును. రైట్, మగవాళ్లే చెయ్యాలి, ఆడవాళ్లే చెయ్యాలి వరలక్ష్మి వ్రతం అనేది అయితే ఎక్కడా లేదు. అవును. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమాత్రే.